ఇప్పుడు ఒక ప్రశ్న ఉంది మనకి, సమానత్వం. మన జీవన విధానం ఒక డిఫరెంట్గా ఉంది. మామూలుగా ఒక సన్యాసులు కానీ, లేకపోతే ఒక యోగ మార్గంలో ఉండేటువంటి వాళ్ళు, లేకపోతే అంటే సంసారం లేకపోతే గృహస్థ ధర్మాన్ని పాటించకుండా ఉండే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వేరుగా ఉంటుంది. మనం గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాం. మరి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళకు ఉండేటువంటి విధులు నియమాలు వేరుగా ఉంటాయి. సన్యాసుల యొక్క ధర్మాలు వేరుగా ఉంటాయి. సన్యాసి ఇంట్లో నుంచి వెళ్తే మళ్ళీ అదే ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఒక ఊరు విడిచిపెడితే మళ్ళీ ఆ ఊరు రావాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఎలాంటి బాధ్యతలు లేవు, బంధాలు లేవు. మనకి బాధ్యతలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి. మనం ఒక గృహస్థు కాబట్టి గృహస్థ ధర్మాన్ని పాటించకపోతే మనం ఒక ధర్మాన్ని కోల్పోయినట్లుగా శాస్త్రం చెప్పింది. కాబట్టి మనం ధర్మాన్ని అనుసరించి జీవించవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడున్న సమాజంలో ఇలాంటి గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఎంతవరకు మనం అడుగులు ముందుకు వేయగలం? చాలామంది కుటుంబాల్లో మనం చూసినట్లయితే ఒక తండ్రి లేకపోతే ఒక తల్లే వాళ్ళ కుటుంబంలో ఉన్న నలుగురు పిల్లల్ని లేదా నలుగురు కొడుకులను నలుగురు బిడ్డలను సమానంగా చూడలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒక కొడుకు ఒక 1,00,000 ఎక్కువ ఇచ్చిందనో, ఒక కొడుకు 1,00,000 తక్కువ ఇచ్చారనో, ఇలాంటి భేదాభిప్రాయాలను మనం గమనిస్తూ ఉంటాం. సమాజంలో మనకి తటస్థపడుతూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితి ఉన్నటువంటి సమాజంలో ఇప్పుడు మనం సమానత్వము అనేటువంటి కాన్సెప్ట్తో ఆలోచించినప్పుడు మరి అందరినీ మనం సమానంగా చూడగలమా? అంటే ఇక్కడ కుటుంబ సభ్యులను సమానంగా చూడటం వేరు, కుటుంబ సభ్యులను చూడటం వేరు. ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారికి సమాన స్థాయిలో ఉండేటువంటి మీ బాబాయ్ గారు, మీ పెదనాన్నగారు ఉంటే వారిని కూడా ఇక్కడే సమాన స్థాయిలో కూర్చోబెట్టి చూస్తారు. ఇది మనకి ఇందులో ఏమాత్రం డిఫరెన్స్ ఏం లేదు. ఎందుకంటే మనకున్న సంస్కారానికి పెద్దలని పూజించాలి, గౌరవించాలనేటువంటి జ్ఞానం మనకుంది కాబట్టి వారికి సమాన స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనం చూడగలుగుతాం. ఓకే, ఇదే పరిస్థితి, ఇదే సందర్భంలో అక్కడ కూరగాయలు అమ్మడానికి ఒక ఆయన మన ఇంటికే వచ్చిండనమాట. వంకాయలు తీసుకుంటారా అని వచ్చాడు. పర్లేదులే, ఇప్పుడు మేము పూజ చేస్తున్నాం రండి అని చెప్పి ఆయన పక్కన కూర్చోబెట్టగలమా? మనం అతన్ని మనతో సమానంగా చూడగలమా? అదే మన ఇంట్లో పనిచేసే వాళ్ళే ఉంటారు. మన ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళు మన అమ్మ వయసో మన అక్క వయసో ఉందనుకోండి, వాళ్ళని మన అక్కతో సమానంగా మనం చూడగలమా? మన అమ్మతో సమానంగా మనం చూడగలమా? చూడలేము. మనం అలా చూడలేం. అలా చూస్తే వాళ్ళు మాట వింటారా? పనిచేసేవాళ్ళు రాగానే నువ్వు మాతృదేవో భవ, నువ్వు మా అమ్మగారు లాంటి దానివి, రా తల్లి, కూర్చో తల్లి, నీకు మంచినీళ్ళు ఇస్తా, టీ ఇస్తా, టిఫిన్ పెడతా అంటే ఆవిడ పని చేస్తా? పనిచేయదు. మరి ఎలా సమానత్వం బ్యాలెన్స్ ఎలా చేయగలుగుతాం? ఇంకోటి, మనకి భాగవత కృష్ణ దేశకుల వారు రచించినటువంటి కందార్థాల్లోనూ ఇంతమంది కూడా చాలాసార్లు గుర్తు చేసుకున్నాం. సకల జనుల సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్వీ స్థలిపై, మకరాంక జనని జనకాద్యకులంకులలో నేని వననేమి గణన అని చెప్పారు. సకల జనుల సమ్మతిగా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ సమానంగా చూడటం ఎవరికి సాధ్యం కాలేదు అంటే మకరాంక జనని జనకాద్యకులంకులలో. మకరాంకము అంటే, మకరం అంటే మొసలి, అంకం అంటే జెండా. మొసలి జెండా ధరించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క తల్లిదండ్రులు. మొసలి జెండా ధరించినటువంటి వాడు మన్మథుడు. మన్మథుడి యొక్క తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులు. సకల జనులు సమ్మతిగా ఒకరైనను నడువలేరు ఉర్వీ స్థలిపై, మకరాంక జనని జనకాద్యకులంకులలు. అంటే అందరినీ సమానంగా చూడటం లక్ష్మీనారాయణులకే సాధ్యం కాలేదు. లక్ష్మీనారాయణులకే సాధ్యం కాలేదు. ఇక నీ వల్ల నా వల్ల అయిద్దా? మన వల్ల అవుతుందా? అంటే ఇక్కడ వేరు వేరు ధృవాలను సమం చేయటం సాధ్యం కాదు. ఒక రాక్షసుని ఒక దేవతని సమం చేయటం అనేటువంటిది దేవుడికే సాధ్యం కాలేదు. అంటే విరుద్ధ భావాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళను సమన్వయం చేయటం అంత కత్తి మీద సాము లాంటిది. అది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు అని ఇక్కడ చెప్తారన్నమాట. సమానంగా చూడటం అంటే ఇప్పుడు రాక్షసుని దేవతని మనం సమానంగా చూడగలుగుతామా? చూడలేము. ఎందుకంటే మనం ఎంత చూసినా కానీ వాళ్ళ యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో, స్వగుణం ఏదైతే ఉన్నదో దాన్ని వాళ్ళు కోల్పోరు. ఆ లక్షణం లోపల ప్రకటితమవుతుంటుంది. అర్థమైందా?
ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఇవాళ రోజు ఎగ్జాంపుల్ మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈరోజు వామన జయంతి. శ్రీ మహావిష్ణువు వామనుడుగా అవతరించినటువంటి రోజు వామన జయంతి. వామనుడు ఎందుకు అవతరించాడు? బలిచక్రవర్తిని సంహరించడం కోసం అవతరించాడు. బలిచక్రవర్తి ఎవరు అంటే ప్రహ్లాదుడి యొక్క మనవుడు. హిరణ్యకశిపుడి వంశంలోనే ప్రహ్లాదుడి యొక్క మనవుడు, సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ అనుకోండి, బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనవుడు. మరి ప్రహ్లాదుని ఎంతటి భక్తులు? ప్రహ్లాదుని ఎంతటి భక్తులు అంటే భాగవతానికి అత్యంత మూలం. ప్రహ్లాదుడు అంటే భాగవతానికి నవవిధ భక్తులకి ప్రతీకగా మనం ప్రహ్లాదుని చెప్పుకున్నాం. అలాంటి ప్రహ్లాదుడు మనవుడు బలిచక్రవర్తి. మరి బలిచక్రవర్తి ఏమైనా చెడ్డవాడా? బలిచక్రవర్తి కూడా చెడ్డవాడేం కాదు. కాకపోతేనండి మంచివాడే అయినప్పటికీ కూడా లోపల అంటారు హెరిడిటరీ అంటారే, వాళ్ళ తాతలు ముత్తాతల్ది ఆ అంశ కొంత ఉందన్నమాట. స్వభావం అనేటువంటిది కొంత, స్వగుణం అనేటువంటిది లోపల అప్పుడప్పుడు ప్రకటితం అవుతుంటుంది. రాక్షసత్వం అనేటువంటిది ప్రజల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. ఆయన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను కొంచెం కూడా ఇబ్బంది పెట్టలేదు. కాకపోతే ఏంటంటే ఎక్కడ తేడా వచ్చిందంటే ఆయన ఆశ్రయించినటువంటి గురువు వాళ్ళు ఒక జాతి అంటే ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. బలిచక్రవర్తి అంటే ఒక రాక్షస జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ జాతి మొత్తం కూడా ఒక గురువుకు కట్టుబడి ఉన్నారు. ఆ జాతి మొత్తం కూడా ఒక గురువుకి కట్టుబడి ఉన్నారు. ఆ జాతికి ఎవరు గురువు? శుక్రాచార్యుల వారు. నెగటివ్ క్యారెక్టర్. యాక్చువల్గా బలిచక్రవర్తి గొప్పవాడైనప్పటికీ కూడా వాళ్ళ గురువు మంచివాడు కాదు. గురువు యొక్క స్వభావం వేరనమాట. ఆ కారణం చేత చెడు వైపే ప్రోత్సహించాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఆయన గురువుగారు చెప్పినా ఈయన వదిలేసింది, కానీ దేవతల మీద యుద్ధానికి ప్రోత్సహించాడు. ఎప్పుడైతే దేవతల మీద యుద్ధానికి ప్రోత్సహించాడో అప్పుడు మళ్ళా ఆ రాక్షసుడు అంతం కోసం మళ్ళా ప్లానింగ్ సెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి, అప్పుడు శ్రీ మహావిష్ణువు అదితి గర్భమునందు వామనుడిగా అవతరించి అక్కడికి ఆ రాజ్యంలోకి విచ్చేటువంటిది జరిగింది. వచ్చిన తర్వాత 3 అడుగులు అడుగుతాడు. అసలు వర్ణించారు భాగవతంలో. అసలు చాలా క్యూట్గా ఉన్నాడంట. చిన్న గొడుగు వేసుకొని బ్రాహ్మణుడు వేషం వేసుకొని వామనుడిగా వటువుగా వస్తే అసలు బలిచక్రవర్తి చెల్లెలు అసుర లక్షణాలు కలిగేవన్నాయి, కానీ కోరుకుందనమాట. అబ్బా, ఇలాంటి వాడు నా కొడుగ్గా పుడితే బాగా అనుకున్నాను. వామనుని చూడగానే ఇలాంటి వాడు నా కొడుగ్గా పుడితే చాలు, నా జన్మ ధన్యమైందని కోరుకుందట. అసలు ఒక రాక్షసుడు ఒక దైవత్వం కలిగి ఉన్నటువంటి వాడిని కోరుకోరు, కానీ వామనుడి యొక్క ఆకర్షణ శక్తి అంత అద్భుతంగా ఉందన్నమాట. అందుకే ఆవిడ బలిచక్రవర్తి చెల్లెలు కోరుకుంది కాబట్టి నెక్స్ట్ జనరేషన్లో ద్వాపరయుగంలో బలిచక్రవర్తి చెల్లెలు పూతనగా జన్మిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడికి పాలు ఇవ్వాలి అనేటువంటి తల్లి పాత్ర కొన్ని క్షణాలు ఇచ్చారన్నమాట పరమాత్మ. అయ్యో, నన్ను కొడుకుగా కావాలని కోరుకుంది కాబట్టి ఆవిడ కోరిక తీర్చాలని చెప్పి పూతన అనేటువంటి ఒక క్యారెక్టర్గా తను క్రియేట్ చేసి తనని పాలిచ్చి చంపేటువంటి పద్ధతిలో వచ్చినప్పుడు అప్పుడు కొన్ని క్షణాలు తల్లి పాత్ర ఇచ్చిండనమాట ఆ పూతనకి. ఆ రోజు ఆవిడ అక్కడ కోరుకుంది కాబట్టి కృతయుగంలో. ఈయన దానం చేస్తా అంటే శుక్రాచార్యుడు తెలుస్తుంది కదా, వద్దంటాడు. నాట్ యాక్సెప్టెడ్. వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? శ్రీమన్నారాయణుడే వచ్చాడు. నిన్ను సంహరించడానికి, నీ అంతం చేయడం కోసమే వచ్చాడని చెప్తారు. అయినా పర్వాలేదు. వచ్చింది ఎవరు? లక్ష్మీపతి. వచ్చింది ఎవరు? లక్ష్మీపతి. లక్ష్మీపతి అంటే ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నిటికీ కూడా ఐశ్వర్య ప్రదాత అయినటువంటి లక్ష్మీదేవికి భర్త ఆయన వచ్చాడు. వచ్చి చేయి చాపుతున్నాడు. నాకు ఈ ఒక్కటి చాలు, ఈ ఒక్క క్రెడిట్ చాలు. ఆయన చేయి చాపటం అనేటువంటి ఆ ఒక్క క్రెడిట్కే నేను సరెండర్ అయిపోతా అంటాడు. వద్దు నాన్న, నువ్వు అలా చేస్తే నువ్వు అంతమైపోతామంటాడు. చూడండి, ఒక మంచి చేయటానికి అడ్డగించి ఆయన నీళ్లు పోస్తుంటే కమండలంలో దూరి నీళ్లు బయటికి రాకుండా అడ్డుపడతారు ఒక పురుగు రూపాన్ని ధరించి. శ్రీమన్నారాయణుడు ఒటువు రూపంలో ఉన్న చిన్న చీపురు పుల్ల లాంటివి తీసుకొని ఇలా పొడిస్తే దానికి కన్నుపోయింది. శుక్రాచార్యుడికి ఒంటి కన్ను అప్పటి నుంచే వచ్చిందని మనకి చెప్పడం అనేటువంటిది
చూడండి, అంటే ఒక సరైనటువంటి గురువు శిక్షణ ఇవ్వకపోతే ఎలాంటి దుస్థితి ఏర్పడింది బలిచక్రవర్తికి. ఇప్పుడు రావణాసురుడు కానీ హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కూడా రాక్షస వంశంలో జన్మించినప్పటికీ కూడా భక్తులు అయ్యున్నప్పటికీ కూడా ఆ సలహా చెప్పేటువంటి ఆ గురుస్థానంలో ఉన్నటువంటి వాళ్ళు సరైనటువంటి సలహా చెప్పనటువంటి కారణం చేత వాళ్ళు వినాశనాన్ని పొందారు. ఆ జాతి మొత్తం వినాశనాన్ని పొందడానికి కారణం ఏంటంటే ఒక్కటి వాళ్ళ యొక్క స్వభావమే కారణం కాకుండా వాళ్లకు సలహాలు సూచన ఇచ్చినటువంటి గురువు యొక్క ప్రభావం కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంది. వాళ్ళ యొక్క వినాశం వెనక వాళ్ళ యొక్క పాత్ర కూడా నిబిడీకృతమై 3 అడుగులు అడుగుతాడు. 3 అడుగులు అడిగితే చాలామంది ఏం కావాలి అంటే 3 అడుగులు అడుగుతారు. 3 అడుగులు అంటే చాలామంది అనుకుంటారు, జనరల్గా రకరకాలుగా దీనికి చెప్తారు. 3 అడుగులు అంటే 3 కాలుతో అడుగులని కొంతమంది చెప్తారు. కొంతమంది కాలుతో అడుగు వేసినట్టు 3 ఫీట్స్ అని కొంతమంది అంటారు. కొంతమంది 3 అడుగులు అంటే నేను 3 సార్లు అడుగుతా, 3 అడుగుతా. 3 అడుగులు అంటే 3 సార్లు నేను అడుగుతా నిన్ను, 3 క్వశ్చన్స్, 3 రకాలుగా నేను నిన్ను కోరుకుంటా అని అర్థంలో 3 అడుగులు అంటే 3 సార్లు అడుగుతా అని కూడా కొంతమంది చెప్తారు. అయితే అసలు ఓకే అంటాడు. ఫస్ట్ పాదం భూమి, రెండో పాదం ఆకాశాన్ని. భూమి ఆకాశాలు మొత్తం కూడా అయిపోయినాయి. ఇక నెక్స్ట్ ఇంకేముంది ఇవ్వటానికి? భూమి ఆకాశాలు మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇంకేముంది ఇవ్వటానికి? ఇంకేం లేదు. మరి ఇంకో అడుగు ఎక్కడ పెట్టామంటావు అంటాడు. శిరస్సును పెట్టండి, తొక్కేస్తాడు. అయితే బలిచక్రవర్తి ఇలా 3 అడుగులు ఇచ్చిన తర్వాత మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు మొత్తం కైవసం చేసుకున్న తర్వాత లాస్ట్ మినిట్లో అయితే చాలా చూసేవాళ్ళందరూ కూడా బాధ కలిగేట్లుగా సన్నివేశం అక్కడ ఉంటుందన్నమాట. అంతటి మహారాజు, అంత దాన ధర్మాలు కలిగి ఉన్నటువంటి, దాన ధర్మాలు చేసినటువంటి బలిచక్రవర్తికి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది ఏంటి అని చెప్పి వాళ్ళు చాలా ఫీల్ అవుతారు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. కానీ కూర్చోండి అయ్యట్టు చాలా ఫీల్ అవుతారు. అయినా కానీ తర్వాత శ్రీ మహావిష్ణువు అతన్ని అనుగ్రహించినటువంటి విధానానికి తర్వాత సాటిస్ఫై అయ్యారు. అంతా అనుగ్రహించారు. పాతాళానికి చక్రవర్తిని చేశారు. తర్వాత ఆ పాతాళానికి చక్రవర్తిని చేయటం అనేటువంటిది. అంటే ఇప్పుడు బలిచక్రవర్తి అంత మంచివాడు అయి ఉన్నప్పటికీ కూడా ఆ జాతిలో జన్మించినటువంటి దోషం ఒకటి, ప్లస్ గురువు యొక్క గైడ్లైన్స్, సరైనటువంటి గైడ్లైన్స్ లేనటువంటి కారణం చేత వినాశాన్ని పొందటం అనేటువంటిది ఒకటి. ఇప్పుడు అక్కడ ఎలా బ్యాలెన్స్ చేస్తాం? శుక్రాచార్యుని బృహస్పతిని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాం? శుక్రాచార్యుని బృహస్పతిని మనం బ్యాలెన్స్ చేయలేమన్నాడు. రాక్షసుల గురువు, దేవతల గురువుని మనం ఎలా బ్యాలెన్స్ చేస్తాం అంటే ఇద్దరిని సమానం చేయలేం. ఇద్దరిని సమానం చేయటం అనేటువంటిది చేయలేం. ఇప్పుడు అంటే ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి వాడు, ఒక పాజిటివ్ షేడ్స్ ఉన్నటువంటి వాడు, ఇద్దరిని సమానం చేయటం అనేటువంటిది సాధ్యమయ్యేటువంటిది కాదు. కానీ మన వేదాంతంలో ఆధ్యాత్మిక జ్ఞానం ఎవరైతే అలవర్చుకుంటారో ఆ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళ యొక్క దృష్టిలో మాత్రం సమాన దృష్టి ఉంటుంది. వాళ్ళు అందరినీ ఆ దృష్టితో చూడగలుగుతారు. అందరి పట్ల సమభావం వాళ్ళకు ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళకు ఉండదు. వీళ్ళు సమానంగానే, వీళ్ళు ప్రేమ ప్రపూర్ణంగానే చూడగలరు, కానీ ఆ ఎదుటి వాళ్ళు వీళ్ళని అంత ప్రేమ ప్రపూర్ణంగా చూడలేరు. అంటే మళ్ళీ శిక్షించే టైంలో శిక్షించినప్పటికీ కూడా మహాత్ముల యొక్క లేకపోతే ఆధ్యాత్మిక జ్ఞానుల యొక్క వాళ్ళ యొక్క దయాగుణం కానీ ప్రేమ కారుణ్యం అనేటువంటిది సమస్త ప్రాణుల ఎడల కూడా సమవంగానే వాళ్ళు ప్రసరితం చేస్తారన్నమాట. అంటే మనం కొన్ని పరిగణలోకి తీసుకున్నాం అనుకోండి. పంచభూతాలు అన్నాయి అనుకోండి. పంచభూతాలు ఒక మంచి వాళ్ళ పట్ల ఒక విధంగా, చెడ్డ వాళ్ళ పట్ల ఒక విధంగా ఉంటాయా? వీళ్ళు మంచివాళ్ళు కాదు కాబట్టి వీళ్ళ శరీరంలోకి నేను వెళ్ళను అని చెప్పి గాలిదేవుడు ఎప్పుడైనా అట్లా సెట్ చేసుకుండు అనుకోండి. ఒకవేళ పరమాత్మ ఈ సృష్టి క్రియేట్ చేసినప్పుడే ఎవరైతే చెడ్డవాళ్ళు ఉంటారో, ఎవరైతే అధర్మపరులు ఉంటారో అధర్మపరుల శరీరాలలోకి నేను ప్రవేశించను అని ఒకవేళ భగవంతుడు అలాంటి ఒక కొత్త అంశాన్ని క్రియేట్ చేశారనుకోండి, ఈ లోకంలో ఎంతమంది బ్రతుకుతారంటారు?
ఒకవేళ జలభూతానికే కూడా అలాంటి లక్షణం ఉండి ఎవరైతే మంచివాళ్ళు ఉన్నారో లేదా ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళు తాగగానే వాళ్ళకి నేను ఎలా ఉపయోగపడను, మంచి వాళ్ళకు మాత్రమే వాళ్ళకి రక్షణ శక్తి ఇస్తా, ప్రాణశక్తి ఇస్తా అని చెప్పి ఒకవేళ జలభూతం అన్నది అనుకోండి, ఎంతమంది బ్రతుకుతారు ఈ లోకంలో? అంటే ఒక జలభూతం కానీ, ఒక వాయుభూతం కానీ, ఒక పృథ్వీభూతం కానీ, ఏదైనా కానీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళ సమస్త ప్రాణుల అన్నిటి యందు కూడా ఒక విధంగానే వర్తిస్తూ ఉంది. అర్థమైందండి. ఇప్పుడు గాలిలో వ్యత్యాసం లేదు. మీరు బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అనేటువంటి పాట అర్థం ఇదే చెప్పారు అన్నమాచార్య వారు. బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని చెప్పింది ఇదే. ఇప్పుడు సూర్యుడు ఎండను ప్రకటితం చేశాడు. ఇప్పుడు పేదవాడికి ఒక విధంగా, ధనవంతుడికి ఒక విధంగా, రాజుకు ఒక విధంగా, బంటుకు ఒక విధంగా, మంచివాడికి ఒక విధంగా, చెడ్డవాడికి ఒక విధంగా ప్రకటితం అవుతుందా వాళ్ళ మీద పడేటువంటి ఎండ? వాటిలో ఏం డిఫరెన్స్ లేదు కదా. ఇప్పుడు అందరి మీద ఒకే విధంగా సూర్యుని యొక్క కిరణాలు ప్రసరితం అవుతున్నాయి. మంచోడు చెడ్డోడు అని లేదు. సూర్యుడికి ఏమన్నా అట్లాంటి వ్యత్యాసం ఉందా? వీడు చెడ్డవాడు కాబట్టి వీడి మీద నా కిరణాలను నేను ప్రసరింప చెయ్యను, వాడికి విటమిన్ D3 నేను అందించున్నాను అంటాడా? అట్లంటే ఈ లోకంలో మరి ఎంతమంది మంచి వాళ్ళు ఉండాలి, ఎంతమంది జీవించాలా? ఇప్పుడు మంచినీళ్ళు త్రాగితే ఎవరు తాగినా దప్పిక తీర్చడం నీటి యొక్క లక్షణం. పండితులు తాగితే మాత్రమే వాళ్ళ దప్పిక తీర్చుతాను, లేదా జ్ఞానులు స్వీకరిస్తేనే వాళ్ళకి దప్పిక తీర్చుతాను, అజ్ఞానులు, అధర్మపరులు, దృష్టులు, ఇలాంటి వాళ్ళ యొక్క దప్పిక నేను తీర్చను అని ఒకవేళ జలభూతం అన్నదనుకోండి, అంటదా అలా? వాటికి లేదా వ్యత్యాసం. భూమి ఉందనుకోండి, భూమి మంచివాళ్ళు విత్తనాలు నాటితేనే మొలుస్తుందా? ఇక మంచివాళ్ళు నాటిన విత్తనాలు మాత్రమే నేను మొలకెత్తేట్లు చేస్తాను, చెడ్డవాళ్ళు నాటిన విత్తనాలను నేను మొలకెత్తించను అని ఒకవేళ భూదేవత అంటే, ఒకవేళ భూమి అంటే, ఈ ప్రపంచంలో ఇక మనం తినడానికి అసలు పంట దొరుకుద్దా? మనకి కనీసం ఫుడ్ ఉంటుందా? ఉండదు. అంటే భూమికి తేడా లేదు. ఎవరు విత్తనం నాటినా పండించడం దాని యొక్క లక్షణం. వాడు మంచి చెడుతో దానికి సంబంధం లేదు. నీటికి మంచి చెడుతో సంబంధం లేదు. గాలికి మంచి చెడుతో సంబంధం లేదు. సూర్యచంద్రులకు మంచి చెడుతో సంబంధం లేదు. భగవంతుడి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి పంచభూతాలకే వ్యత్యాసం లేదు. మరి వీటికి సుప్రీం పవర్ అయినటువంటి, వీటికి మూలమైనటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో, మరి ఆ భగవంతుడికి ఆ తేడా ఉంటుందా? ఉండదు. అందుకే ఆ యొక్క భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకున్నటువంటి తత్వవేత్తలు ఎవరైతే ఉన్నారో ఆ వేత్తలకు భేదం ఉండదు. అందుకే తత్వవేత్తల యొక్క జీవన విధానం డిఫరెంట్గా ఉంటుంది. మనకు చెప్తారు, రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో అన్ని ప్రాణులు కలిసిమెలిసి ఉంటాయి. ఇప్పుడు కైలాసంలో యొక్క శివుని యొక్క గృహంలో ఉన్నటువంటి నెమలి కానీ, పాములు కానీ, ఇవన్నీ ఎలుక కానీ, వినాయకుడు ఏనుగు కానీ, ఇవన్నీ కూడా అన్నీ కలిసిమెలిసి ఎలా జీవిస్తాయో అంటే క్వైట్ ఆపోజిట్ లక్షణాలు ఉన్నటువంటి, ఒకదానికి వ్యతిరేక లక్షణాలు కలిగి ఉన్నటువంటి, వ్యతిరేక స్వభావం కలిగి ఉన్నటువంటి, వ్యతిరేక గుణాలు కలిగి ఉన్నటువంటి ప్రాణులు కైలాసంలో శివుని యొక్క సన్నిధిలో ఒకే విధంగా ఎలా జీవిస్తున్నాయో, రమణ మహర్షి లాంటి మహాత్ముల యొక్క గృహంలో, రమణ మహర్షి లాంటి యొక్క ఆశ్రమంలో కూడా అన్ని ప్రాణులు కలిసిమెలిసి ఉంటాయి. అంటే మహాత్ముల యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలించినప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో, వాళ్ళ యొక్క జీవన విధానంలో ఈ సమానత్వం అనేటువంటి దాన్ని మనం గుర్తించగలుగుతాం. ఇది మిగతా అందరి జీవన విధానంలో కనిపించదు. మహాత్ముల యొక్క జీవన విధానంలోనే ఇలాంటి లక్షణాన్ని మనం గుర్తించగలుగుతాం. మీరు ఇట్లా మామూలుగా అంటే చాలు. ఓకే అమ్మ, ఓకే ఓకే.
సరే, 2 మాటల కంక్లూషన్ అయ్యాయి. మీకు పతంజలి యోగ సూత్రాలు ఉంటుంది. పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాలు ఒక సూత్రం రాస్తారనమాట. యోగుల యొక్క సన్నిధిలో పులి జింక ఒకే రేవులో నీళ్లు త్రాగుతాయి అని చెప్పారు పతంజలి. అంటే పులి జనరల్గా జింక కనిపిస్తే ఆగుద్దా? పులి కనిపిస్తే అంటే తన ఆహారమైనటువంటి జింక కనిపిస్తే ఇక ఆగదనం, వెంటనే వెళ్ళి తినేస్తా అనమాట. అలాంటిది యోగుల యొక్క ఆశ్రమాల్లో పులి జింక ఒకే రేవులో నీళ్లు తాగుతాయి. అంటే అవి రెండు వాటి యొక్క స్వభావాన్ని విడిచిపెట్టి, స్వగుణాన్ని విడిచిపెట్టి ఆ యొక్క ఆశ్రమ ధర్మానికి అనుగుణంగా అవి చరిస్తాయి, జీవిస్తాయని చెప్పారు. అంటే ఏంటి అర్థం అక్కడ? అంటే ఇప్పుడు కాలంలో ఆశ్రమం, హైదరాబాద్లో ఆశ్రమం ఉందనుకోండి, ఆశ్రమం కాడిపోతే పులులు జింకలు ఇప్పుడు ఉంటాయా? మరి అది రాశారుగా. మరి అంటే ఆ పతంజలి యోగ సూత్రాలు రాసే చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు పులిని జింకను తీసుకొచ్చి పెంచి ప్రూవ్ చేయాలా? మరి ఇప్పుడు ఏడ దొరికితే పులిని పెంచే అంత పరిస్థితులు మనకున్నాయా ఇప్పుడు వాతావరణానికి? లేవు. అంటే ఏంటి అర్థం అంటే, పులి అంటే ఒక ధనవంతుడు, పులి అంటే ఒక పొలిటీషియన్, అర్థమైందా? జింక అంటే ఒక పేదవాడు, జింక అంటే ఒక సామాన్యుడు. అంటే ఒక ధనవంతుడు, ఒక సామాన్యుడు ఇద్దరు ఒకే చోట కూర్చొని సాధన చేయాలి. ధనవంతుడు వచ్చాడని హైఫై లేదు, సామాన్యుడు వచ్చాడని వేరే పద్ధతి లేదు. ఇద్దరు సమానమే. అక్కడ మహాత్ముల యొక్క సన్నిధిలో ఆ భేదం ఉంటే అసలు ఆయన గురువే కాడు, ఆ భేదం ఉంటే ఆయన యోగి కాడు, ఆ భేదం ఉంటే ఆయన యోగి కాడు. ఎక్కువ తక్కువ అనేటువంటి తారతమ్యాలు మహాత్ముల యొక్క సన్నిధిలో ఉండవు, ఆశ్రమాల్లో ఉండవు. అదే విషయాన్ని మనకు అక్కడ పతంజలి యోగ సూత్రాల్లో చూపెట్టాడు. పులి జింక ఒకే రేవులో నీళ్లు తాగినాయి అంటే ఆశ్రమంలో ఇద్దరు ధనవంతుడు పేదవాడు ఇద్దరు ఒకే చాప మీద కూర్చొని సహపంక్తి భోజనం చేయాలి. అయ్యో ధనవంతుడు వచ్చాడని పైన దేశపోయి టేబుల్ మీద కూర్చోబెట్టి భోజనాలు పెట్టడం, ఆయనకి సెపరేట్గా లోపల వేరే సెపరేట్గా వడ్డించి ఈయనకి వేరే మామూలుగా సాంబారు పోసి వెళ్ళదీయటం అట్లా ఉంటుంది అనమాట. అర్థమైంది? గురువు గారు ఏం తింటాడో అదే ఆ ధనవంతుడికైనా ఇక్కడ భౌతికమైనటువంటి అధికారాలకు ప్రాధాన్యత లేదు. మనకి భౌతికంగా బయట లోకంలో ఎంత క్వాలిఫికేషన్స్ ఉన్నా కానీ, ఎన్ని అర్హతలు ఉన్నా కానీ, మహాత్ముల యొక్క సన్నిధిలో అందరూ సమానమైనటువంటి ధర్మాలే పాటించాలి. ఆయన ఒక రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు, ఒక ఎమ్మెల్యే అయి ఉండొచ్చు, ఒక ఎంపీ అయి ఉండొచ్చు. ఎంపీ అయితే వాళ్ళ ఇంటి కాడ, లేకపోతే ఆయన ఉద్యోగం చేసేటువంటి కాడ. కానీ ఇక్కడ ఆశ్రమంలో ఆయన ఒక గురువు సన్నిధిలో ఎలా ఉండాలో అలాగే ఉండాలన్నమాట. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ గురువు ద్వారా అందుకోవలసినటువంటి జ్ఞానం అనేటువంటిది అందుద్ది, లేకపోతే జ్ఞానం అందదు. ఎందుకంటే మనలో అహం అనేటువంటి అంకురం ఏదైతే ఉన్నదో ఆ అహం అనేటువంటిది నశించినంత వరకు జ్ఞానము వంటపట్టదు. అందుకే మహాత్ములు అహంకారాన్ని విడిచిపెట్టమన్నారు. ఎవరు అహంకారాన్ని విడిచిపెడతారో వాళ్ళు అందరినీ సమానంగా చూడగలుగుతారు. సమానంగా చూడలేకపోవడానికి అష్టమదాలే కారణం, అహంకారమే కారణం. అహంకారం ఉన్నటువంటి వాళ్ళే సమానంగా చూడలేరు. మనం ఆ గురువు యొక్క సన్నిధిలో అహంకారాన్ని విడిచిపెట్టాలి. గురువుగారికి ఏమి ఇవ్వాలి అంటారు. గురువుగారికి వేరే ఏమేమి అక్కర్లా, డబ్బులు కాదు ఇవ్వాల్సింది గురువుగారు కోరుకునేది భౌతికమైనటువంటి కాదు. మనలో ఉండేటువంటి గుణాలు, మనకి ఇబ్బంది పెట్టేటువంటివి, మనకు దుఃఖాన్ని కలిగించేటువంటి, మనకు బాధను కలిగించేటువంటి, మన సాధనకు అడ్డుగా ఉండేటువంటి బంధాలు ఏవైతే ఉన్నాయో, గుణాలు ఏవైతే ఉన్నాయో, స్వభావాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడ విడిచిపెట్టాలి. అరిషడ్ వర్గాలు, అష్టమదాలు, ఈష్ణత్రయాలు, వాసనత్రయాలు, కామము, క్రోధము, లోపము, మోహము, మదము, మాత్సర్యము, దంభము, దర్పము, ఈర్ష్య, అసూయ, రాగము, ద్వేషము, అహంకారం, మమకారము, ఇలాంటి రాగద్వేషాది గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గురువుగారి దగ్గర విడిచిపెట్టాలా. ఒక పవిత్రతను మనం పెంపొందింప చేసుకోవాలి. అప్పుడు మనం ఆ సమానత్వం అనేటువంటిది మనకు వస్తుంది. లేకపోతే ఆ గుణాలు ఉన్నప్పుడు, ఆ భేదాలు ఉన్నప్పుడు ఆ సమానత్వం అనేటువంటిది మన దగ్గర కనిపించదు. ఇంకోటి ఏంటంటే, అందరిలో ఉన్నటువంటి ఆ తత్వాన్ని దర్శించినటువంటి వాడు సమానంగానే చూడగలుగుతాడు. సపోజ్ ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, అది ఎగ్జాంపుల్ చెప్పే కంక్లూషన్. ఒక చోట గురువు గారు అందరినీ లైట్ వెలిగించుకొని రమ్మన్నాడు, దీపం వెలిగించుకొని రమ్మన్నాడు. దీపం వెలిగించుకొని రమ్మంటే
చాలామంది వివిధ ఆకారాలతో ఉన్నటువంటి లైట్లు వెలిగించుకొని వచ్చారు. వివిధ ఆకారాలతో ఉన్నటువంటి లైట్లు వెలిగించుకొని వచ్చారు. ఒకళ్ళు ట్రయాంగిల్ ఉన్నటువంటి దీపం వెలిగించుకొని వచ్చారు. అంటే వాళ్ళ ఆ పైన ఆకారం ట్రయాంగిల్ షేప్లో ఉంది, చతురస్రం ఒకళ్ళది ఉంది, 6 కోణాలు రకరకాల షేపులో, ఒకళ్ళ రౌండ్ షేప్లో ఉన్నటువంటి వచ్చిన 6గురు కూడా 6 రకాల లైట్లు వెలిగించుకొని వచ్చారు. 6 రకాల లైట్లు బయట చూడటానికి షేప్ డిఫరెన్స్ ఉంది, ల్యాంప్ షేప్ డిఫరెన్స్ ఉంది, కానీ లైటు దీపం ఒకటే ఉంది. ఇప్పుడు గురువుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏది బాగుందని సెలెక్ట్ చేయాలి. గురువుగారి దగ్గరకు వచ్చే పోటీ అనమాట. గురువుగారు వీళ్ళు ఎలా తీసుకొచ్చినటువంటి ల్యాంపుల్లో ఏ ల్యాంపు బాగుందో చెప్పాలన్నమాట గురువుగారు. ఇప్పుడు రౌండ్గా ఉంది బాగుందంటారా, లేకపోతే త్రికోణంగా ఉంది బాగుందంటారా, చతురస్రాకారంగా ఉంది బాగుందంటారా, బలపరుపుగా ఉన్నది బాగుందంటారా, ఏది బాగుందని చెప్తారు గురువుగారు? అంటే ఆకారాన్ని చూడలేదు గురువుగారు, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ ల్యాంపుల్లో ఆ అద్దానికి పెట్టినటువంటి చిమ్నీ ఉంటుంది కదా, చిమ్నీ అంటారా మీరు ఏమంటారు, ఆ గ్లాసుకి మరకలు లేకుండా, మురికి లేకుండా నిర్మలంగా ఉండి, గ్లాసు నిర్మలంగా ఉండి ఆ లోపల ఉన్నటువంటి దీపం యాజ్ చీజ్గా బయటికి ఏ ల్యాంపులో నుంచి అయితే ప్రకటితమవుతుందో దాన్ని సెలెక్ట్ చేశారు. ఒక ఆయన మామూలు రేకుత్ తీసుకొని వచ్చిన, మామూలు రేకుతో తీసుకొచ్చిన కానీ చూడటానికి షేప్ మామూలుగా ఉన్నా కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ల్యాంప్కు ఉన్నటువంటి అద్దం నీట్గా ఉంది. మిగతా వాళ్ళందరూ అద్దం కడగకుండా, అద్దం శుభ్రం చేయకుండా ల్యాంపులు తీసుకొని వచ్చారు. లోపల ఉన్న లైటింగ్ బయటికి సరిగా కనిపించట్లేదు. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశారు. అది ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఏది నిర్మలంగా బయటికి ప్రకటితమవుతుందో నిర్మలమైనటువంటి ఆ గ్లాస్ ఉన్నటువంటి దాన్ని సెలెక్ట్ చేస్తారు. ఇదొకటి. రెండోది గురువుగారు తర్వాత ఇది ఓకే అన్నాడు. తర్వాత గురువుగారు ఏమనంటే ఈ ల్యాంపులు కాదు చూడవలసింది, నేను చూడవలసింది ఈ ల్యాంపులు కాదు, ఆ గ్లాసులు అన్నీ తీయన్నారు. అందరు గ్లాసులు తీసేశారు. అందరు గ్లాసులు తీసేసిన తర్వాత ఇప్పుడు అన్నిట్లో వెలిగేటువంటి వెలుగు ఒకటే. ఇప్పుడు రౌండ్గా అది పైన ఉన్న షేప్ రౌండ్గా ఉంటాయేంటి, చతురస్రాకారం ఉంటాయండి, ట్రయాంగిల్ ఉంటాయేంటి, ఫ్లాట్గా ఉంటాయేంటి, ఎన్ని షేపుల్లో ఉండండి, కానీ వెలిగేటువంటి వెలుగు ఆ ల్యాంపులన్నిటి వెలిగేటువంటి వెలుగును చూడగలం. ఇప్పుడు మనం దేన్ని చూస్తాం? వెలుగును చూస్తాం. ఇప్పుడు వెలుగును మాత్రం, వెలుగుతోటే మనకు ముఖ్యం అనుకున్నప్పుడు, ఆ వెలుగే ముఖ్యం అనుకున్నప్పుడు షేప్తో మనకేం పని? అది ట్రయాంగిల్ ఉంటే మనకేంటి, రౌండ్ ఉంటే మనకేంటి, చతురస్రం, అది ఏ షేప్లో ఉండ మనకెందుకు? మనకి షేప్తో సంబంధం లేదు కదా, లైట్ తోటే కదా ప్రధానం. అలాగే ఆ లైట్ను దర్శించినటువంటి వాడు అన్ని ఉపాధులని ఎందు లేదా అన్ని ల్యాంపుల ఎందు ఆ దీపాన్నే చూసినట్లుగా తత్వవేత్త అయినటువంటి వాడు ఆత్మదర్శనం చేసినప్పుడు ప్రతి ఉపాధిలోనూ ఆ యొక్క ఆత్మస్వరూపాన్ని చూస్తారు. ల్యాంప్తో సంబంధం లేదు. ఇప్పుడు మీరు కనిపించారనుకోండి, నాకు మీ ఫిజికల్ బాడీతో సంబంధం లేదు, లోపల ఉన్న ఆత్మతోటే సంబంధం. ఒకటే, అందరిలో ఉన్నది ఒకటే అనే జ్ఞానం మనకు దృఢమైతే అందరూ సమానంగానే కనిపిస్తారు. ఇంకప్పుడు వాళ్ళ భౌతికంతో మనకి సంబంధం లేదు కదా, భౌతికం ఇక్కడ నశించిపోయేదే కదా. భౌతికమైనటువంటిది కాలగర్భంలో కలిసిపోయేటువంటిది, మార్పు చెందే దాంతో మనకేం పని? మార్పు చెందనటువంటి శాశ్వతమైనటువంటి నాశరహితమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని పట్టుకున్నాం మనం. ఆ నాశరహితమైనటువంటిది ఎక్కడుంది? నశించే శరీరంలోనే నాశరహితమైనటువంటి చైతన్యం ఉంది. దాన్ని దర్శించామనుకోండి, ఇంక భేదం ఉంటుందా? కూరగాయల కొట్టు కాడికి వెళ్ళిన వాడిలో అదే కనపడుతుంది, కిరాణా షాప్ కాడికి వెళ్ళిన వాళ్ళలో అదే కనపడుతుంది, షాపింగ్ మాల్ కాడికి వెళ్ళినాం అక్కడ కూడా అదే కనపడుతుంది, వెజిటబుల్ మార్కెట్కి వెళ్ళాం అక్కడ కూడా అదే కనపడుతుంది. ఎక్కడ ఏ మనిషిని చూసినా కానీ అదే కనపడుతుంది. కుక్క చూస్తే కుక్కలో కూడా అదే వెలుగు కనపడుతుంది. ప్రతి ప్రాణిలో వెలుగును చూడగలిగినప్పుడు ఉపాధులతో మనకేం సంబంధం? అప్పుడు సమానత్వం అనేటువంటిది మనకు ఏర్పడుతుంది. వెలుగును చూడగలగాలి, చైతన్యాన్ని దర్శించగలగాలి. చైతన్యాన్ని దర్శించినటువంటి వాడికి భేదం ఉండదు. కాశీ ప్రవీధుల్లో శంకరాచార్యుల వారు శిష్య సమేతంగా నడుస్తూ ఉన్నాడు. శంకరాచార్యుల వారు అపర శంకరులు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒక్కొక్కసారి శరీరాన్ని ధరించినటువంటి కారణం చేత శరీరం యొక్క గుణం, శరీరం యొక్క లక్షణం ప్రకటితమైనప్పుడు ఒక్కోసారి దోషం ఏర్పడుతుంది. ఆ దోషం ఏర్పడినప్పుడు సంకల్పంలో కానీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అలా వచ్చినప్పుడు పరమాత్మ కానీ సద్గురువు కానీ ఏం చేస్తారంటే, ఒక మంచివాడిలో దోషం వస్తే వెంటనే చెప్తారు, నాయన ఇది సరి చేసుకొని చెప్తారు. వినేవాడు కాదనుకోండి, వాళ్ళకి చెప్పరు, వినేవాళ్ళకి మాత్రం చెప్తారు. వీళ్ళు మార్చుకుంటారు, వింటారు అనుకుంటే చెప్తారు. అయితే
శంకరాచార్యుల వారు శిష్యులతో సహా వెళ్తుంటే పరమాత్మ కనిపిస్తుంది. అమ్మ లాస్ట్ అండ్ ఫైనల్. శంకరాచార్యులు శిష్యుల సమేతంగా వెళ్తుంటే కొంచెం ఈగో వచ్చిందనమాట. నేను పండితుణ్ణి లేకపోతే జ్ఞాని అనేటువంటి కొంచెం ఈగో అనమాట. పక్కన ఉన్నటువంటి శిష్యులు మామూలుగా ఉన్నారా? వాళ్ళు మామూలుగా లేరనమాట. వెళ్తూ ఉంటే ఇప్పుడు ఈయనలో వచ్చినటువంటి ఆ భేదాన్ని ఎవరు తీసేయాల? అప్పుడు పరమశివుడే పరమశివుడే ఒక కాటికా ప్రవేశంలో అనుకోండి, అంతేనమ్మా, ఒక డ్రింక్ చేసి ఒక ఒంటి నిండా విభూతి రాసుకొని వస్తాడనమాట. వస్తూ ఉంటే ఎదురుగా వస్తారు, డ్రింక్ చేసి ఎదురుగా వస్తారు. శంకర తొలగా అంటాడు. ఎవరు అనుకుంటున్నావు అని అంటాడు. శిష్యులు వచ్చి ఎవరు అనుకుంటున్నావు? మా గురువుగారికి ఎదురొస్తుంది. నువ్వు పోరా అంటాడు. మీ గురువుగారిని రమ్మని అంటాడు. గురువుగారు వస్తారు. తొలగ అంటాడు. మీరు దేన్ని తొలగమంటున్నారు? మీ శిష్యులు కానీ మీరు కానీ తొలగ అంటున్నారు. మీరు దేన్ని తొలగమంటున్నారు? ఈ శరీరం జడ పదార్థం, దానికి స్వయంగా తొలగే శక్తి లేదు. శరీరం జడ పదార్థం, అది స్వయంగా తొలగే శక్తి దానికి లేదు. ఇంకేముంది? ఆత్మ ఉంది. ఆత్మ సర్వాంతర్యామి. అది ఇక్కడి నుంచి ఇంకో చోటుకి తొలగాలంటే అక్కడ లేకపోతే కాదు. అది అంతటా వ్యాపించి ఉంది కాబట్టి అది కదిలే అవకాశం లేదు. తదేజతి తన్నైజతి తద్దూరే తద్వంతికే తదంతరస్య అనని మనకి ఈశావాస్యోపనిషత్తులో చెప్తారన్నమాట. అది కదలటానికి ఛాన్స్ లేదు. సర్వత్రా అదే నిండి ఉంది. ఇక్కడి నుంచి అక్కడ కదలాలంటే అక్కడ లేకపోతే కదా ఇక్కడి నుంచి అక్కడ కదిలేది. అంతటా అదే ఉంది కాబట్టి అది కదిలేది కాదు. ఆత్మ అంటారా, అది కదలటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు శరీరాన్ని కదలమందామంటే ఇది జడ పదార్థం, దానికి స్వయంగా శక్తి లేదు, దానికి కదిలే ఛాన్సే లేదని అంటాడు. శంకరాచార్య వారికి వెంటనే అర్థమైంది. వచ్చింది సాక్షాత్తు పరమేశ్వరుడు అని చెప్పి పాదాక్రాంతులైపోతారు. స్వామి, నా అజ్ఞానాన్ని దూరం చేయడానికే మీరు వచ్చాయి. ఇంకోటి ఏంటంటే, అజ్ఞానం ప్రవేశించటం వేరు. అజ్ఞానం ప్రవేశించినప్పుడు గురువు కానీ, మహాత్ములు కానీ, యోగులు కానీ, పరమాత్మ కానీ మనకు జ్ఞానోదయం కలిగించడం కోసం ఏదో ఒక సలహాను కానీ, సూచన కానీ చెప్పినప్పుడు మనం రియలైజ్ అవ్వడం అనేటువంటిది అత్యంత ప్రధానమైనటువంటిది. మనకు ఉన్నటువంటి ఆ దోషాన్ని తొలగించడం కోసం మహాత్ములు వచ్చి సూచన చేసినప్పుడు దాన్ని గుర్తించగలగడం, మహాత్ములు గుర్తించగలుగుతారు. స్వామి, పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి, ఇంకా మళ్ళీ ఎప్పుడు ఇలా ప్రవర్తించను, నా శిష్యులు కూడా ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించరు అంటే ఒక భేదం ఏర్పడి, శంకరాచార్య వారు లాంటి వాడికే ఒకనొక సందర్భంలో భేదం ఏర్పడింది. ఇంకా మనం ఎంత ప్రతి క్షణం మాయతో పెనవేసుకొని జీవించేటువంటి జీవనం మంది. అందుకని మనం బలంగా సాధన చేయాలి, శ్రద్ధతో సాధన చేయాలి. నేను నాన్నగారు చెప్పారు మీకు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు. శ్రద్ధ ప్రధానం. జ్ఞానం ఎంత ప్రధానమో శ్రద్ధ కూడా అంతే ప్రధానం. ప్రయత్నం కూడా బలంగా చేయాలి, శ్రద్ధతో ప్రయత్నం చేయాలి. అప్పుడు మనం ఆ లక్ష్యాన్ని మనం చేరుకుంటాం. ముందు తత్వం బోధపడాలి. మనకు తత్వం బోధపడినప్పుడు మాత్రమే సర్వ ప్రాణుల యందు, సమస్త ప్రాణులన్నింటి యందు, ఒక్క మానవుల్లోనే కాదు సమస్త ప్రాణులన్నింటి యందు కూడా ఆ తత్వాన్ని మనం దర్శించగలుగుతాం. ఇప్పుడు మనం అనుకోండి, భక్తి మార్గంలో ఉంటాం. భక్తి మార్గంలో ఉన్నా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. మీ సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అందరినీ మీ సిస్టర్ లాగా మీరు చూడగలుగుతారా? సో మీ సిస్టర్ రాఖీ కడితే ఏమి ఇస్తారు? ఈ వీధిలో ఉన్నటువంటి ఇంకా 4 అక్కలు ఎవరైనా వచ్చి రాఖీ కడితే సేమ్ ఇస్తారా మీరు? మీ అక్కకి యాపిల్ పెన్ కొనిచ్చారనుకోండి, మీ సిస్టర్కి యాపిల్ పెన్ కొనిచ్చారనుకోండి, రాఖీ కట్టారని చెప్పి, ఈ వీధిలో ఉన్నటువంటి ఇంకో 4 అక్కలు వచ్చి కట్టారనుకోండి, అందరికీ యాపిల్ పెన్ కొనిస్తారా? మరి మనం భక్తులం సమానత్వం చూడాలని అంటాం, మనం ఇలా చూడగలుగుతామా? అంటే జీవన విధానంలో ఎలా ఉన్నప్పటికీ కూడా లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని దర్శించాలి. అన్ని ప్రాణులలో అదే చైతన్యము ఉన్నది అనేటువంటి జ్ఞానంతో జీవించగలగటం. ముందు అందరిలో ఆత్మస్వరూపాన్ని చూడాలి. అందరిలో ఆత్మస్వరూపాన్ని చూడాలంటే ముందు తనలో ఆత్మస్వరూపాన్ని దర్శించాలి. తన్ను తాను ఎరిగినటువంటి వాడు సర్వాన్ని ఎరగగలుగుతాడు. తన్ను తాను ఎరగనటువంటి వాడు సర్వాన్ని ఎరగలేడు. తనలో ఉన్న తత్వాన్ని తాను ఎరగాలి, తర్వాత సర్వంలో ఉన్నటువంటి తత్వాన్ని ఎరగగలడు. జయతల సద్గురు ప్రమోదయ. ఉపదేశం అంటేనే
తన్ను తాను ఎరగటం. ఉపదేశం అంటే ఫస్ట్ తన్ను తాను ఎరగటం. ఉపదేశం ఒక్కొక్క సాంప్రదాయంలో ఒక్కొక్క గురువు గారు ఒక్కొక్క విధానంతో అందిస్తారు. మా గురువుగారు చెప్పేటువంటి విధానంలో ఫస్ట్ ఇందాక నిన్న చెప్పే కదా మంత్రోపదేశం బ్రహ్మోపదేశం జరుగుతాయి. అంటే ఆత్మకు సంబంధించినటువంటి ఒక అవగాహన కలిగిస్తారు. ఇది శుద్ధ ఎరుక స్థితి అంటారు. శుద్ధ ఎరుక స్థితికి సంబంధించినటువంటి ఒక అవగాహన, లేకపోతే ఆత్మ ఒక అవగాహన కలిగిస్తారు ఇక్కడ. ఇది మొదటి స్టెప్. ఇది మనకు అర్థమైన తర్వాత సాంఖ్యము, తారకము, అమనస్కము విచారణ చేసి కొంత జ్ఞానాన్ని మనం సంపాదించుకున్న తర్వాత అప్పుడు 3 మంత్రాలు చెప్తారు. ద్వాదశి, షోడశి, పంచదశి అనేటువంటి 3 మంత్రాలు ఒకేసారి చెప్పరు. అది సెకండ్ స్టెప్లో చెప్తారు. అర్థమైందయ్యా? ఫస్ట్ స్టెప్లో ఈ తత్వోపదేశం చేస్తారు. సెకండ్ స్టెప్లో పరిపూర్ణోపదేశం అని ఉంటుంది అన్నమాట. సెకండ్ స్టెప్లో మనకి ఈ 3 మంత్రాలకు సంబంధించినటువంటి అర్థాన్ని వివరిస్తారు. ఎందుకంటే ఇది అర్థం కాకుండా అవి అర్థం కావు. ఈ మంత్రాలు బోధపడకుండా, ఈ మంత్రాలు అర్థం కాకుండా ఆ మంత్రాలు అర్థమయ్యేటువంటిది కాదు. అందుకని ముందు ఇవి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం. అయ్యా కూర్చోండి అయ్యా శంకర్ గారు. అర్థమైందయ్యా? ఇప్పుడు మీకు మా నాన్నగారు 3 మంత్రాలు తెప్పించుకున్నారు, మరి గురువుగారు నాకు కూడా 3 మంత్రాలు చెప్పాలని మీకు అనిపించవచ్చు. అర్థమైందా? ఇక్కడ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ అద్వైతానికి సంబంధించినటువంటి బ్రహ్మజ్ఞానం కలగాలి. ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత ఒక దృఢత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు 3 మంత్రాలకు ద్వాదశి, షోడశి, పంచదశి అనేటువంటి 3 మంత్రాలను ఉపదేశించి ఆ మంత్రార్థాన్ని వివరించడం అనేటువంటి జరుగుతుంది. అప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బేసిక్ స్టాండర్డ్గా లేనప్పుడు మనకి ఈ అద్వైతం మీద కానీ లేదా బ్రహ్మత్వం మీద ఒక పట్టు లేకుండా మనం పరిపూర్ణాన్ని మనం ఆ మంత్రాన్ని మనం చెప్పించుకున్నా కానీ అందులో ఉన్న అర్థాన్ని మనం అవగాహన కోసం ట్రై చేసినా కానీ అది అందదనమాట. అది ట్రేస్ అవుట్ చేయలేమన్నమాట. ఇది స్పష్టంగా అర్థం కావాలన్నమాట. ఇది అర్థమైన తర్వాతనే అది తేలిగ్గా అర్థమవుతుంది. అందుకని మా గురువుగారు, మా సాంప్రదాయం వీళ్ళందరూ అట్లే, నేను నాతో సహా అందరం కూడా ఆ పద్ధతిలో అడుగులు వేసినటువంటి వాళ్ళమే. స్టెప్ బై స్టెప్ అలా ట్రై చేయాల్సినటువంటి వాళ్ళమే మనం అందరం. అలా ట్రై చేస్తే తెలుస్తుంది. అంతేమ్మా. సాంఖ్యం, తారకం, అమనస్కం అనేటువంటిది అంతేమ్మా. తత్వాన్ని తెలుసుకున్న తర్వాత ఇది దృఢమైన తర్వాత పరిపూర్ణాన్ని గురించి తెలుసుకోవాలి. ఇప్పుడు సాంఖ్య, తారక, అమనస్కాలతో పరిపూర్ణం సిద్ధించదు. అంతే, రాదమ్మా. అంతేకమ్మా. ఇప్పుడు సరిగమ్మలు రాకుండా రాగాలు ఎలా పలుకుతారు? అట్లా అంటే అమ్మ వీరు ఉన్న ఇప్పుడు రాజ్కుమార్ వీరు ఉన్నారనుకో అమ్మ, వీరికి కొంత నాలెడ్జ్ ఉంది ఆధ్యాత్మికంలో. నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకున్నాం అనుకో అమ్మ, సిస్టమేటిక్గా నేర్చుకున్నప్పుడు మనం నేర్చుకున్నటువంటిది కాంక్రీట్గా దృఢమవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అమ్మ. పిల్లల దగ్గర నుంచి వీళ్ళు ఆడుకుంటుంటే వింటుండేవారు మా పిల్లలు. మా నాన్నగారు పూజ చేయించారు గురువుగారు. అమ్మ ఇప్పుడు చెప్తానండి, వాళ్ళ తండ్రి ఎంఏ పండిట్, ఎంఏ తెలుగు పండిట్ అయినప్పుడు కూడా పిల్లగాడిని ఎల్కేజీలోనే చేర్పిస్తారు. అంటే అన్ని వినిపించాడు కూర్చోపెట్టి. అదేదమ్మా అమ్మ, అది అదృష్టం అమ్మ. ఇప్పుడు ఎందుకంటే మీ నాన్నగారు ఈ మార్గంలో ఉన్నారు, మీ అమ్మగారు ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి ఇది అసలు కనీసం ఇది ఇట్లాంటిది ఒకటి ఉంటుంది అనే విషయం అర్థమైంది మనకి. లేకపోతే మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకి తెలుస్తుంది ఇది అసలు ఆచరణ అంటే తెలుస్తుంది, ఆత్మ అంటే తెలుస్తుంది. వారసత్వంగా రాదు. అంతే అమ్మ. పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆ వాసన ఉంటేనే వస్తుంది, రాదు. అయితే అమ్మ ఇక్కడ ఏంటంటే అమ్మ కొంతమందికి భగవంతుడు గారు అందరికీ వాళ్ళ అమ్మగారికి వాళ్ళకి కలిగింది, అలాగే మాకు ఇప్పుడు మా ఫ్యామిలీ అందరికీ బాగుందండి బాబు గారు. ఓకే అమ్మా, మంచిదమ్మా. అంటే వస్తుందా
మరి ఏమిటో మరి అది ఆ యొక్క భావంలో అందరికీ ఇష్టపడతారు కొంచెం. భగవద్గీతలో ఒక మాట చెప్తారమ్మా 6వ అధ్యాయంలో. మీరు భగవద్గీత చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను. చెప్పండి. ప్రాప్య పుణ్యకృతాన్ లోకాన్ ఉషిత్వా శాశ్వతి సమః శుచీనాం శ్రీమతాంగే యోగభ్రష్టోపి జయతే. గత జన్మలో ఎవరైతే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన తర్వాత కొంతకాలం సాధన చేసిన తర్వాత ఆగిపోతే, సాధన పూర్తి కాకముందే వాళ్ళు అక్కడ శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తే, లక్ష్యాన్ని చేరకముందే శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి సందర్భం కానీ పరిస్థితి కానీ ఏర్పడితే అప్పుడు నెక్స్ట్ మళ్ళీ జన్మ తీసుకునేటువంటి వాళ్ళు అంతే. పూర్వజన్మ సుకృతం ఉంటేనే వస్తుంది. అంతే అంతేమ్మా. మీరు చదివింది భగవద్గీతలో, నేను చదివింది అదేమ్మా. అది అందుకే పరమాత్మ ఏం చేస్తారనమ్మా, వాళ్ళు చూసుకుంటారంటే ఎక్కడ మేము ఏ తల్లి గర్భంలో పుడితే నా జన్మ ధన్యం అవుతుందని ఆ జీవులు చూసుకుంటాయంటండి. అలాగా ఫ్యామిలీలోనే అలాగా వాళ్ళు చేస్తారంట. అది కొన్నాళ్ళకి పిల్లలు బాల తింటున్నప్పుడు పెద్దతనం చేస్తే పెద్దవాళ్ళు అవుతారు. అది మళ్ళీ మనకి ఏ గురు రూపంలో ఉన్న శివరూపంలో వచ్చిన గురుడు 5 తత్వములు అమ్మలున్న తత్వం ఏదుందో అది ఎరిగిస్తారు. అప్పుడు మనకి అవన్నీ ఎక్కడో విన్నాను మనకు అర్థం అవుతుందండి. మారదు కానీ కొన్నాళ్ళకి జన్మల సుకృతం బాబు. అంతే అమ్మా. ఉన్నది బాబు గారు ఇప్పుడు గీతలో ఉన్నది చదువుతుంటే కొన్ని అన్ని పరిపూర్ణ తత్వంలో కూడా వారు చెప్తున్నట్టు ఉంటుంది. కొన్ని దానికి సరిపోయినట్లుగా ఉంటాయమ్మా. కొన్ని శ్లోకాలు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు కొన్ని చెప్పారమ్మా. అలా స్థితప్రజ్ఞ లక్షణాలు కొన్ని మనకి షూట్ అవుతాయి. చేసినారు గురుని పూజింతామురానే. గురుడు గుణ రూపములు లేనివారే. వారే వారు అహమును బాపేటి వారే. ఇహము అహము ఎరుకయనుచు ఎరుక మరపులు లేనివనుచు పరమ పదము తెలిపివారు ఎరుక భ్రాంతిని బాపినారు. గురుని పూజింతాము రారే. గురుడు గుణరూపములు లేనివారే. నేను మేనులు లేనివారే. వారు నేను మేనుల వాపెవారే. నేను మేనులు ఎరుకయనుచు నేను మేనులు విడువు మనుచు నేను మేనులు లేని పరము తెలిపి ఎరుకను బాపినారు. గురుని పూజింతాము రారే. గురుడు గుణ రూపములు లేనివారే. పాప పుణ్యము లేని వారే.
పుణ్యము ఎరుకయనుచు ఎరుక భ్రాంతిని వీడమనుచు పాప పుణ్యము లేని పరము తెలిపి భ్రాంతిని బాపినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే ద్వాదశిని తెల్పే వారే వారు షోడశి లేదనే వారే ద్వాదశంతటనున్నదనుచు షోడశిని లేనిదనుచు పంచదశిని స్వప్నమనుచు పరమ పదము చూపినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే పురాణు ఆర్యుల వారే వారు కొండ వీడందుండేవారే సత్యయాగ్యుని చేర పిలచి పరమార్థం బుండ చూపి కరుణ చూపి కనికరించి రహిత మార్గము చూపినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే గురుని చరణము పూజ చేసి గుణములన్నీ విడిచిపెట్టిన పరము చూపి ఎరుక వాపి జన్మరహితము చేసినారు గురుని పూజింతాము రారే గురుడు గుణరూపములు లేని వారే గురుడు గుణరూపములు లేని వారే. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.